హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనకు కొన్ని ఓల్డ్ ఫొటోస్ మెమరీస్ అయితే ఉంటాయి. అంటే మన అమ్మమ్మ వాళ్ళు కానీ, మన తాతయ్య వాళ్ళు కానీ, సో ఇలాంటి ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి. సో అవి మళ్ళీ ఇంకో కాపీస్ కూడా ఉండకపోవచ్చు. అవి ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే ఉంటాయి. సో అలాంటి ఫొటోస్ని ఇప్పుడు వాళ్ళు బ్రతుకుంటే లైవ్లో ఎలాంటి మూమెంట్స్ ఉంటాయో అలా లైవ్ యాక్షన్స్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చేయడానికి మనం యూజ్ చేసే వెబ్సైట్ వచ్చేసి ఏఐ వెబ్సైట్ అనమాట. అంటే ఏఐ తోటి ఈ ప్రాసెస్ అంతా అయితే చేయవచ్చు. సో మనం ఎలా చేస్తాం ఈ ప్రాసెస్ అంతా అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చేయడానికి మనం మొబైల్లో చేయవచ్చు, లేదంటే కంప్యూటర్లో కూడా చేయవచ్చు. నేనైతే కంప్యూటర్లో చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు కంప్యూటర్ ఈజీ కాబట్టి నేను కంప్యూటర్ అయితే చూపిస్తున్నాను. సో మొబైల్ కూడా మనం యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక బ్రౌజర్ని అయితే యూజ్ చేయాలి. సో నేను క్రోమ్ బ్రౌజర్ని అయితే ఈ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మనం సెర్చ్లో, గూగుల్ సెర్చ్లో డీప్ నాస్టాలజీ అని చెప్పి యానిమేట్ యువర్ ఫొటోస్ అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. సో ఇలా సెర్చ్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇలా మనకు డీప్ నాస్టాలజీ యానిమేట్ యువర్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అని చెప్పి వస్తుంది. సో వెబ్సైట్ పైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకు దీంట్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీనిలో మన ఓల్డ్ ఫొటోస్ని యానిమేట్ చేయవచ్చు, లేదంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలరైజ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంటుంది. అయితే ఈ అప్లోడ్ ఫోటో పైన మనం క్లిక్ చేస్తే ఈ ఫోటో అప్లోడ్ అయిపోయి మనకి ఇలా యానిమేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా మనం యానిమేట్ చేయవచ్చు. సో ఇదే కాకుండా మనకి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఈ ఫొటోస్కి అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనం అప్లోడ్ చేసిన తర్వాత ప్రాసెస్ చేయడానికి డైరెక్ట్గా ఆప్షన్ ఉండదు. సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. సో దీంట్లో ఈ లాగిన్ చేయాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు ఒకవేళ లాగిన్ ఐడి ఉంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో లాగిన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా లాగిన్ సంబంధించిన క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. మనం లాగిన్ అయితే చేసుకొని ప్రాసెస్ అంతా చేయవచ్చు అనమాట. లేదు మీకు లాగిన్ లేదనుకోండి, సో లాగిన్ లేనప్పుడు సైన్అప్ చేసుకోవాలి. ఈ లాగిన్ పక్కనే పైన మనకు సైన్అప్ అని ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిలో మనం ఈ జీమెయిల్తో కంటిన్యూ చేస్తారా, లేదంటే యాపిల్ మెయిల్ ఐడి కంటిన్యూ చేస్తారని చెప్పి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇవేవి మీకు ఇష్టం లేదనుకుంటే మనం ఇక్కడ ఫ్రెష్గా ఐడి, పాస్వర్డ్, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి మన మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇస్తూ మన ఫాదర్ నేమ్ కానీ, మన ఫాదర్ లాస్ట్ నేమ్ కానీ, మదర్ నేమ్ ఇవన్నీ ఇచ్చి మనం లాగిన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడి మీకు యూజ్ చేయడం ఇష్టం లేకపోతే మనం టెంప్ మెయిల్ కూడా యూజ్ చేయవచ్చు. మనకి ఇక్కడ టెంప్ మెయిల్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక టెంపరీ మెయిల్ వస్తుంది. సో ఇది ఏంటంటే 10 minutes వరకు వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది మనం ఆన్ చేసిన తర్వాత మనం టెంప్ మెయిల్ పైన క్లిక్ చేస్తే ఇది ఇక్కడ లోడింగ్ అని చెప్పి చూపిస్తూ మనకు ఒక టెంపరీ మెయిల్ ఐడిని క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి మెయిల్ ఐడీస్ ఇచ్చి మనం ఇలాంటి ప్రాసెస్ కూడా చేయవచ్చు. ఇక్కడ మనకు ఈ టెంపరీ మెయిల్ ఐడి అయితే మనకు క్రియేట్ అయింది. మనకు దీనికి ఏమైనా మెయిల్స్ వచ్చినా మనకి ఇక్కడ కింద చూపిస్తాయి. సో ఇది 10 minutes వరకే ఉంటుంది. ఇక్కడ ఇన్బాక్స్ ఎంటీ అని ఉంది కదా. సో మనకి ఏమైనా మెయిల్స్ వస్తే ఈ 10 minutes వరకు వచ్చిన మెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు మనము ఈ మై హెరిటేజ్ అనే ఒక సైట్లోకి అయితే వెళ్దాం. అంటే మన డీప్ నాస్టాలజీ అని చెప్పి టైప్ చేస్తే మనకి మై హెరిటేజ్ అనే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ సైట్లో మనకి ఇక్కడ ఈ సైన్అప్ డీటెయిల్స్ ఇవ్వాలి. సైన్అప్ కోసం ఇక్కడ మెయిల్ ఇవ్వండి. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అడుగుతుంది. సో ఇయర్ అయితే ఇవ్వండి. సో ఏదైతే అది ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నా నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర మనం ఆ టెంపరీ మెయిల్ ఏదైతే ఉందో సో దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చాను. సో దీనికి పాస్వర్డ్ ఇవ్వాలి. సో దీనికి సేమ్ అదే యాడ్ చేసి నేను 1 2 3 ఇస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు పెద్దగా అవసరం లేదు. సో ఇది గుర్తుండడానికి అని చెప్పి నేను ఈ PIBIFA అని చెప్పి ఇదే పాస్వర్డ్ ఇచ్చాను. ఫాదర్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, మదర్ నేమ్ కూడా ఏదో ఒకటి ఇవ్వండి, XYZ సంథింగ్. సో ఇలా ఇచ్చేసి గో అని క్లిక్ చేయాలి. సో ఇలా గో అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మదర్ మైడెన్ నేమ్ కూడా ఖాళీగా వదిలిపెట్టని అడుగుతుంది. సో దీంట్లో ఇలా మనం లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఈ ఫ్రీ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత మనం పే చేయాల్సి ఉంటుందని చెప్పి అడుగుతుంది. సో ఇలా మనకు వస్తుంది అనమాట సైట్. సో ఇక్కడ ఈ ఫ్రీ ట్రయల్ కోసం మనం దీంట్లో మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఇవ్వండి అని అడుగుతుంది. సో ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో ఇది ఏం క్లిక్ చేయకండి, డైరెక్ట్గా ఈ మై హెరిటేజ్ పైకి మళ్ళీ వెళ్ళండి. సో వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే
మన ఫ్యామిలీ ఫొటోస్ని మనం కలరైజ్ చేయడము, యానిమేట్ చేయడం కాకుండా మన ఫ్యామిలీ ట్రీని కూడా బిల్డ్ చేయవచ్చు. అంటే మన ముత్తాత ఎవరు వాళ్ళ ఫొటోస్ ఇవ్వచ్చు, వాళ్ళ సన్ ఎవరు మన తాత అవుతాడు, సో వాళ్ళ ఫొటోస్ ఇవ్వచ్చు, మన నానమ్మ ఫోటో ఇవ్వచ్చు. తర్వాత ట్రీ ఏంటి, మన డాడీ ఫోటో ఉంటుంది, మమ్మీ ఫోటో ఉంటుంది, సో వాళ్ళ ఫొటోస్ ఇవ్వచ్చు. తర్వాత ట్రీ ఏంటి, మన జనరేషన్ ఉంటుంది. సో మన జనరేషన్, సో మనకి ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో సో వాళ్ళ ఫొటోస్ ఇవ్వచ్చు. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల ఫొటోస్ కూడా ఈ ట్రీలో యాడ్ చేసి అవన్నీ యానిమేట్ లాగా చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఫ్యామిలీ ఫొటోస్ అయితే నా దగ్గర లేవు, అవన్నీ చూపించలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. సో ఇక్కడ మనం టాపిక్ ఏంటంటే మనం ఓల్డ్ ఫొటోస్ని ఎలా యానిమేట్ చేయవచ్చు కాబట్టి, సో ఇక్కడ ఫొటోస్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఫొటోస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఫొటోస్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది, యాడ్ ఫొటోస్ అని చెప్పి. సో ఇక్కడ ఫొటోస్ పైన క్లిక్ చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా, లేదంటే మన పీసీలో ఉన్న ఫొటోస్ని, లేదా మీరు మొబైల్లో ఈ ప్రాసెస్ చేస్తే మొబైల్లో ఉన్న ఫొటోస్ని ఇలా సెలెక్ట్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే ఒక ఫోటో ఇదైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ మోర్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ మోర్ ఫొటోస్ అంటే ఇక్కడ ఇంకెక్కువ ఫొటోస్ కూడా తీసుకోవడానికి, అంటే అటాచ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనకు 1 ఫోటో ఇనఫ్ అనుకుంటే ఇక్కడ ఒక ఫోటో అప్లోడ్ చేశాక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కింద ఫినిష్ అని ఉంటుంది. సో ఈ ఫినిష్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ ఫోటో అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఈ ఫోటో మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని మనము ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి మనం ఎన్హాన్స్ చేయవచ్చు, కలరైజ్ చేయవచ్చు, యానిమేట్ కూడా చేయవచ్చు. సో ఇక్కడ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఎన్హాన్స్ చేయడానికి మనకి ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఎన్హాన్స్ మీన్స్ కొంచెం బ్లర్గా ఉంటే ఈ క్లారిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలా మనం ఎన్హాన్స్ చేయవచ్చు. సో ఇలా మనకు ఈ ఎన్హాన్స్ బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఈ ఒరిజినల్ ఫోటో ఏమో ఇలా ఉంది. సో చూడండి, ఇక్కడ ఈ ఎన్హాన్స్ చేసిన ఫోటో ఇది ఇలా ఉంది. మన క్లారిటీ పెరిగేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు తేడా చూడొచ్చు. సో నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇది ఎన్హాన్స్ చేయకముందు, ఇది చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇది కొంచెం బ్లర్ ఉంది, ఇది కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంది. సో ఇలా మన ఓల్డ్ ఫొటోస్ని ఎన్హాన్స్ చేయవచ్చు. సో ఎన్హాన్స్ చేయడమే కాకుండా వీటిని కలరైజ్ చేయవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ కలరైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ కలరైజ్ పైన క్లిక్ చేస్తే కలరైజ్ అవుతుంది, అంటే కలర్ ఫోటో లాగా ఇది మారిపోతుంది అనమాట. సో ఇలా చూడొచ్చు మీరు, ఇది కలర్గా మార్చిన తర్వాత. సో ఇది బ్లాక్ అండ్ వైట్, సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో ఇలా కలర్ ఫొటోస్గా మార్చవచ్చు. సో ఇదే కాకుండా దీన్ని యానిమేట్ చేయవచ్చు. సో ఇలా మనకు యానిమేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇది కొంచెం కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది యానిమేట్ కావడానికి. సో ఇలా యానిమేట్ అయ్యి మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది ఎక్కడెక్కడ యానిమేట్ కావాలనేది ఇదైతే క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట, అంటే కొన్ని ప్లేసెస్ని యానిమేట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇది యానిమేట్ అవుతుంది. సో చూడవచ్చు, ఇలా ఈ ఫేస్ యానిమేట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో బ్రతుకున్నప్పుడు ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి ఫేస్లో అనేది మనం ఈ ప్రాసెస్లో అయితే చూడవచ్చు. సో నవ్వినప్పుడు ఎలా ఉంటుంది, మనం అటు పక్కన ఇటు పక్కన చూసినప్పుడు ఫేస్ మన తల తిప్పినప్పుడు ఎలా ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా సో దీంతో యాడ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే యానిమేట్ 8 అని ఉంది, ఇక్కడ చూడొచ్చు, ఇది యానిమేట్ 8 అనమాట. సో దీంట్లో యానిమేషన్స్ కూడా రకాలు ఉంటాయి. సో ఈ యానిమేషన్ 2 తీసుకున్నాం ఇప్పుడు. సో యానిమేషన్ 2 తీసుకుంటే ఈ యానిమేషన్ 2లో ఒకలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో చూడండి, ఇది ఒకలాంటి ఎఫెక్ట్. అంటే ఇక్కడ మనకు ఒక 10 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ 1 యానిమేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 5th వన్ చూస్తున్నాం. సో 5th వన్ యానిమేషన్ సెలెక్ట్ చేస్తే ఇది ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇలా ఒక్కొక్క యానిమేషన్ ఒక్కొక్కలాగా దీంట్లో ఈ మూమెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఫేస్. సో ప్రజెంట్ మనం 5th వన్ ఇచ్చాం. సో ఈ 5th వన్ ఇస్తే అది ప్రాసెసింగ్ అవుతుంది. సో 5th వన్ ప్రాసెస్లో మనకి ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, 5th వన్లో అంటే 5th యానిమేషన్లో, యానిమేషన్ 5లో ఇలాంటి ఎఫెక్ట్ ఉంది. సో ఇలా ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు. సో దీంట్లో ఈ యానిమేషన్ ఎఫెక్ట్సే కాకుండా దీనిలో స్పెషల్ యానిమేషన్స్ ఉంటాయి. స్మైల్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్ 2 ఉంటుంది, కిస్ ఉంటుంది, థ్యాంక్ఫుల్ ఉంటుంది, కిస్ అండ్ వింక్ ఉంటుంది, ఈ ఐబ్రోస్ మనం ఎగిరేసే విధంగా ఉంటుంది. సో ఇలా అప్రోల్ లాగా ఉంటుంది, ఈ సైడ్ వేస్ ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ మనం ఇక్కడ స్మైల్ తీసుకుందాం. సో స్మైల్ తీసుకుంటే సో ఈ ఫోటో ఏ విధంగా స్మైల్ చేస్తుంది అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట ఈ వెబ్సైట్ వచ్చేసి. సో ప్రజెంట్ మనము ఈ స్మైల్ ఆప్షన్ తీసుకున్నాం. సో ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇలా ఓన్లీ స్మైల్ వస్తుంది అనమాట. స్మైల్ చేస్తూ అటు ఇటు తిరిగి చూసే విధంగా ఈ స్మైల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో స్మైలే కాకుండా మనం ఇక్కడ ఈ డ్యాన్స్ చూసుకుందాం. సో డ్యాన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
సో ఈ డ్యాన్స్ అనేది ఇక్కడ ఫ్రీగా రాదట. ఈ డ్యాన్స్ ఆప్షన్ కోసం దీంట్లో మనం ఈ ప్రీమియం ఆప్షన్ అయితే పర్చేజ్ చేయాలంటున్నారు. సో ఇలా మనకు ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనం చూసినవి ఎన్హాన్స్ చేయవచ్చు, కలరైజ్ చేయవచ్చు, యానిమేట్ చేయవచ్చు. సో యానిమేట్లో ఏంటంటే మనకి ఇలాంటి యానిమేషన్స్ ఉంటాయి. సో దీంట్లో యానిమేషన్లో ఇది స్మైల్ టైప్ అనమాట. సో దీన్ని షేర్ చేయవచ్చు ఎవరికైనా. సో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఈ కాపీ లింక్ని మనము తీసుకొని షేర్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ కూడా అవుతుంది. సో ఇలా మనకు పీసీలోకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేయవచ్చు, లేదంటే మనకి ఇలా డౌన్లోడ్ ఫోల్డర్ కూడా ఉంటుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత సేమ్ ఎఫెక్ట్తో మనకు డౌన్లోడ్ అయ్యి ఇలా అయితే మన పీసీలోకి వచ్చేస్తుంది. లేదా మీరు మొబైల్ ప్రాసెస్లో చేస్తే అంటే ప్రాసెస్ అంతా మొబైల్లో చేస్తే మొబైల్లోకి వచ్చేస్తుంది. సో ఇలా మనకు ఈ డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇదేంటంటే టెంపరరీగా మనకు యూజ్ చేసుకొని వదిలేయడానికి అయితే ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది. సో నేను టెంప్ మెయిల్ ఎందుకు యూజ్ చేశాను అంటే టెంపరరీ మెయిల్ ఎందుకు యూజ్ చేశానంటే సో మన డైరెక్ట్గా మొబైల్తో లాగిన్ అయినప్పుడు సో మనం డైరెక్ట్గా మనం ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు సో బ్యాక్ ఎండ్లో మన ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనం మెయిల్ ఐడికి స్పామ్ కంటెంట్ లాంటిది ఇవైతే అంటే ఈ వెబ్సైట్ అని కాదు. సో డైరెక్ట్గా మనం మెయిల్ ఐడి ఇచ్చి ఏవైతే మనం లాగిన్ చేస్తామో సో అలాంటి కొన్ని సైట్స్ ఏం చేస్తాయంటే కొన్ని స్పామ్ కంటెంట్ని మన మెయిల్కి పంపిస్తాయి. సో ఇదే కాకుండా మన మెయిల్ ఫ్యూచర్లో హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మన మెయిల్లో ఉన్న డేటా కూడా బయటకైతే వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మనం మెయిల్ ఐడితో మనం లాగిన్ చేసుకున్నప్పుడు అది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, మనకు తెలియకుండా మనం యాక్సెప్ట్ చేస్తాం. సో అలా యాక్సెప్ట్ చేసినప్పుడు మన డేటా అనేది థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే మన డేటా వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే మన మెయిల్ కూడా స్పామ్ కంటెంట్తో నిండిపోతుంది, హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం టెంప్ మెయిల్ యూజ్ చేస్తే మనకి టెంప్ మెయిల్ ద్వారా మనమైతే లాగిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం టెంప్ మెయిల్ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ ప్రీవియస్గా మనం ఇక్కడ ఏంటంటే ఈ మెయిల్ ఐడి మనం జనరేట్ చేసింది కింద చూసుకుంటే ఇదంతా ఎంటీ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ టెంప్ మెయిల్లో మనకు మెయిల్ వచ్చింది. మై హెరిటేజ్ అనే ఈ వెబ్సైట్లో మనం ఈ ప్రాసెస్ అంతా చేసాం కదా. సో దీని నుంచి మెయిల్ వచ్చింది, ఇక్కడ మీరు ఈ మెయిల్ చూడొచ్చు. సో దీంతో ఇలా మీ ఫ్యామిలీ ట్రీని గ్రో చేసుకోవచ్చు. మీ సెర్చ్ హిస్టారికల్ రికార్డ్స్ అంటే మీ హిస్టారికల్ రికార్డ్స్ కూడా ఇక్కడ దీంట్లో ఉంచుకోవచ్చు. ఈ డిఎన్ఏ టెస్ట్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మన డిఎన్ఏని మనం టెస్ట్ చేయమని చెప్పి వీళ్ళకి ఆర్డర్ ఇస్తే వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారనమాట. సో ఇలాంటి మేము సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకు మెయిల్ పంపారు. సో ఈ మెయిల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే టెంపరరీ మెయిల్ అనమాట. సో ఒక 10 minutes వరకే వర్క్ చేసి వెళ్ళిపోతుంది. సో ఇలా మనం టెంప్ మెయిల్ యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల మన మెయిల్ ఐడి మనమైతే సేఫ్గా ఉంటాం, మనకు కావాల్సిన డేటా అయితే వచ్చేస్తుంది. సో మనకు కలరైజ్ ఫోటో కావాలనుకున్నప్పుడు టెంప్ మెయిల్ యూజ్ చేసి మనం టెంపరరీగా మనం ఇలా క్రియేట్ చేసుకొని వదిలేయచ్చు. సో ఇలా ప్రతి వెబ్సైట్లో ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మనం ఫొటోస్ని ఓల్డ్ ఫొటోస్ని యానిమేట్ చేయడానికి ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన ఓల్డ్ ఫొటోస్ని కలరైజ్ చేయడానికి లేదంటే యానిమేట్ చేయడానికి ఆప్షన్ అనమాట. సో ఇలాంటిగా చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. బట్ నేను చూసిన వెబ్సైట్లో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బెస్ట్ వెబ్సైట్ అనమాట. సో కాబట్టి నేను ఈ వీడియో అయితే అంటే ఈ వెబ్సైట్ అయితే చూపించాను వీడియోలో. సో ఇంకా మనకు అదర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఏఐతో అయితే వర్క్ చేస్తుంది. సో మిగతా వెబ్సైట్స్ కూడా ఏఐతో అయితే వర్క్ చేస్తాయి అనమాట. సో అంతా కూడా ఏఐతోనే వర్క్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి వీడియోస్ ఏ వెబ్సైట్ యూజ్ చేసినా మనం ఈజీగా అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఇవేంటంటే మనకు మెమరీస్గా ఉండిపోతాయి అనమాట. సో మన ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలా ఉంటుందో మనం కొన్నిసార్లు చూడలేకపోతాం. సో అలాంటప్పుడు వాళ్ళ మూమెంట్స్ మనం అయితే ఈ ప్రాసెస్ ద్వారా క్యాప్చర్ అయితే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.